పాలు, నీళ్లు, పంచామృతాలు ఇలా దేవతలను రకరకాల ద్రవ్యాలతో అభిషేకించడం తెలిసిందే. కానీ ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిచ్చే వెంకన్నకు వాటన్నిటితో పాటు పాగలు కక్కే నీటితోనూ అభిషేకం చేస్తారు. మరో వింత ఏమిటంటే ఆ నీళ్లు రెప్పపాటు కాలంలో స్వామి పాదాలకు చేరుకునేలోగానే చల్లగా మారిపోతాయి. ఈ అభిషేకాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి తరలివస్తారు భక్తులు. హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పరమేశ్వరుని అభిషేక ప్రియుడిగా, వెంకటేశ్వరుని అలంకార ప్రియుడిగా పిలుస్తారు. ఆ హరిహరులిద్దరూ ఒకే చోట కొలువుదీరి అభిషేకాలతో, అలంకారాలతో కళకళలాడుతూ పూజలు అందుకుంటున్న ఆలయమే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. కర్ణాటక రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకాలోని గబ్బూరులో కనిపించే ఈ ఆలయం 12వ శతాబ్దం నుంచి ఉందని ప్రతీతి. ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందనే విషయంలో ఆధారాలు లేకపోయినా 12వ శతాబ్దంలో సేవన వంశానికి చెందిన సింహనుడు అనే రాజు పునర్నిర్మించడంతో అందరికీ తెలిసిందని చెబుతారు. నిజానికి ఇక్కడ శివకేశవులిద్దరూ దర్శనమిస్తూ కూడా ఈ ఆలయాన్ని పరమేశ్వరుడి కోసమే నిర్మించారట. శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు గర్భగుడిలో ఓ పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారట. అయితే శ్రీహరి శివుడికి కలలో కనిపించి తనకు ఈ ఆలయంలో చోటు కల్పించమని అడగటంతో శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చాడట. ఆ తర్వాత అగస్త్యముని తన ధ్యాన శక్తి ద్వారా దేవతల సమక్షంలో వెంకటేశ్వర స్వామిని, పరమేశ్వరుని బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో ప్రతిష్ఠించాడని కథనం. శివకేశవులు ఒకే చోట కొలువుదీరిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. అలాగే ఇక్కడ శివుడు, వెంకటేశ్వరుడు 2 గర్భాలయాల్లో దర్శనమిస్తూ కనిపిస్తారు. ప్రసన్న వెంకటరమణ, ప్రసన్న రాజేశ్వరుడిగా పిలిచే ఈ శివకేశవులను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఆలయంలోని శివలింగాలకి బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే శివలింగం పైన ప్రత్యేకంగా గీతలు కనిపిస్తాయి. అరుదైన శివలింగాల్లో ఒకటిగా పిలిచే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే 1,00,00,000 రెట్ల పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామివార్లకు రోజు చేసే పూజలు ఒక ఎత్తైతే ఆదివారం నాడు వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అభిషేకం మరొక ఎత్తు. ముఖ్యంగా ఆ రోజున వెంకటేశ్వర స్వామికి పొగలు కక్కే నీటితో అభిషేకాన్ని చేస్తారు. అయితే ఆ నీరు స్వామి పాదాలకు చేరుతుండగానే చల్లగా మారిపోతుంది. ఇదంతా రెప్పపాటు సమయంలోనే జరుగుతుందని అంటారు ఆలయ అర్చకులు. కొన్నాళ్ళ క్రితం కొందరు స్వామీజీలు ఇక్కడికి వచ్చి పూజలు చేసి పొగలు కక్కే నీటిని తెప్పించి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేశారు. అలా పోసిన వేడి నీరు పాదాలకు చేరుకునేలోపే చల్లగా మారిపోయింది. అప్పటి నుంచి మేము ఆ అభిషేకాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ప్రతిరోజు కాకుండా ఒక్క ఆదివారాలు మాత్రమే నిర్వహిస్తాం. ఈ అభిషేక కార్యక్రమాన్ని చూసేందుకు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు బంగ్లాదేశ్ నుంచి భక్తులు ఆలయానికి వస్తూ ఉన్నారు. అలా వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలను అందిస్తున్నాం అంటూ వివరిస్తారు ఆలయ అర్చకుల్లో ఒకరైన రామాచారి. ఇది కాకుండా శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, దసరా ఇలా ప్రతి పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తారు ఇక్కడ. శివరాత్రి నాడు పరమేశ్వరుడికి రుద్రాభిషేకంతో పాటు అఖండ క్షీరాభిషేకాన్ని జరిపించే వైనాన్ని చూసి తీరాల్సిందే. హరిహరులతో
పాటు ఇక్కడ ఆంజనేయుడు, గరుడ, లక్ష్మీనారాయణుడు తదితర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. అయితే ఈ ఆలయాన్ని ఎంతమంది దర్శించుకున్నారో, స్వామి అభిషేకాన్ని ఎంతమంది చూశారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.